అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈ మంచి మాటను బట్టి దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రభురాత్రి భోజనాన్ని గురించి అపోస్తుడైన పౌలు గారు కొన్ని మాటలు చెప్పారు. అలాగునే ప్రభురాత్రి భోజనాన్ని గురించి యేసు ప్రభు వారు కూడా కొన్ని మాటలు చెప్పారు. ప్రభురాత్రి భోజనాన్ని గురించి యేసు ప్రభు వారు చెప్పడం కాదు, చేసి చూపించారు. ఇదిగో మీరందరూ ఇలా చెయ్యండి. ప్రభురాత్రి భోజనాన్ని యేసు ప్రభు వారు ఎలా చేశారు గుర్తుందిగా. ఆయన అప్పగింపబడే రాత్రి ఒక మేడగదిలో శిష్యులందరితో కూడుకొని రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. తర్వాత ద్రాక్షారసము అందరికీ పంచి, ఇది మీ కొరకైన నా రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యండని, ఇదే మీకు నేను నేర్పిస్తున్న క్రొత్త నిబంధన అని యేసు ప్రభు వారు ప్రభురాత్రి భోజనాన్ని గురించి క్లారిటీగా, వెరీ క్లియర్గా తానే చేసి చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువే మనకు మాదిరి. ఎవరండి? యేసు ప్రభువే మనకు మాదిరి. మనం ఎవరిని చూస్తూ నడవాలి? ఎవరిని చూస్తూ అడుగులు ముందుకు వేయాలంటే యేసు ప్రభు వారినే చూస్తూ అడుగులు ముందుకు వేయాలి. యేసు ప్రభు వారినే చూస్తూ ముందుకు సాగిపోవాలి మనం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు ఎలా చేశారో అలా మనము కూడా నెలకు ఒకసారి మన పెంతెకోస్తు క్రమము చొప్పున నెలకు ఒకసారి ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుతూ ఆరాధన తీసుకుంటూ ప్రభును కనపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రభురాత్రి భోజనం పొందుకోవడానికి కనీస అర్హత ఏమిటంటే రక్షణ పొందిన వారై ఉండాలి. ఏం పొందిన వారై ఉండాలి? రక్షణ పొందిన వారై ఉండాలి. అంటే కనీసం బాప్తిస్మము పొందిన వారై ఉండాలి. బాప్తిస్మం పొందని వారు మనలో ఉన్నారు కదా కొంతమంది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడునని వాక్యం రాయబడి ఉన్నది. అంటే బాప్తిస్మము రక్షణకు గుర్తుగా ఉన్నది. కావున బాప్తిస్మము పొందని వారు చక్కగా మీరు సిద్ధపడండి. వచ్చే నెలలో జరిగే మీటింగ్స్కి మీకు చక్కగా బాప్తిస్మం ఇవ్వడము జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రభురాత్రి భోజనాన్ని అందరూ ఆచరించాలి. ముఖ్యంగా ప్రభురాత్రి భోజనంలో అందరూ పాలు పొందాలి. పాలు పొందేదానికి ముందుగా మనుషులందరూ చేయాల్సిన పని ఏమిటంటే తనను తాను పరీక్షించుకోవడం. సాధారణంగా మనకు వేరే వాళ్ళు పరీక్ష పెడతారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే మీకు మీరే పరీక్ష పెట్టుకోండి. మీకు మీరే పరీక్షించుకోండి. మనకు మనమే పరీక్షించుకోవడం అంటే ఏమిటి? మన హృదయాన్ని పరీక్షించుకోవడం, మన మనస్సాక్షిని పరీక్షించుకోవడం. ఏదో పాస్టర్ గారు ఇస్తున్నారు, మేము తినేస్తున్నామని దయచేసి ప్రభురాత్రి భోజనాన్ని నేను ఇస్తున్నాను, మీరు తినేస్తున్నారు అన్న కోణంలో ఆలోచించొద్దు. నెలకు మొదటి ఆదివారం వస్తుంది, చర్చికి వెళ్తాను, పాస్టర్ గారు రొట్టెస్తారు, పాస్టర్ గారు ద్రాక్షారసం ఇస్తారు, తినేస్తున్నాను, త్రాగేస్తున్నాను, ఇలా చాలా రోజులుగా జరుగుతుంది, ఇదే జరిగిద్ది అని మాత్రం దయచేసి ఈ కోణంలో ఎవరు ఆలోచించొద్దు. ప్రభురాత్రి భోజనం అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవన్నీ పాటిస్తూ ఉండాలి. ప్రభురాత్రి భోజనంలో చెయ్యి వేసేదానికి ముందు, ప్రభు బల్లలో చెయ్యి వేసేదానికి ముందుగా వీటన్నిటి ప్రకారం దేవుడు మనకు నియమించిన నియమ నిబంధనలన్నిటి ప్రకారం మనం నడుచుకొనుచున్నామా లేదా అనే కోణంలో మనకి మనం ఆలోచన చేసుకోవాలట.
నిన్ను నీవు పరీక్షించుకుంటున్నప్పుడు నీలో ప్రభురాత్రి భోజనంలో పాలు పొందే యోగ్యత లేదనుకోండి, నువ్వేం చేయాలి? దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చాలి. ప్రభువా నన్ను క్షమించమని దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా నీ శరీరాన్ని తిని నీ రక్తాన్ని త్రాగే ఆ అర్హత నాకు ఇవ్వండి ప్రభు అని దేవుని దగ్గర బ్రతిమాలుకోవాలి. బ్రతిమాలుకొని మనం ఏ పాపాలైతే కలిగి ఉన్నామో ఆ పాపాలన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనలో ఉన్న తప్పిదాలు ఏంటో ఆ తప్పిదాలన్నిటిని ప్రభువా ఇదిగో గత వారంలో గత నెలలో ఈ తప్పు చేశాను, ఈ తప్పు కలిగి నేను ప్రభు బల్లారాధనలో పాలు పొందలేను, కాబట్టి నీ బిడ్డనైన నన్ను నీ రక్తంతో శుద్ధి చేసి ఇదిగో ప్రభువా ఈ నెలలో మిస్ అయితే మరలా వచ్చే నెల అప్పటిదాకా నేను బ్రతికుంటానో లేదో తెలియదు, కాబట్టి ఇప్పుడే నీ రక్తంతో నన్ను శుద్ధి చేసి అయా నీ శరీరాన్ని తిని నీ రక్తాన్ని త్రాగే అర్హత నాకు ఇవ్వండి ప్రభు అని దేవుని దగ్గర బ్రతిమాలుకోవాలి. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం మన మీద ప్రోక్షింపబడి మనలో ఉన్న కల్మషాలన్నిటిని కడిగేస్తుంది. అప్పుడు మన మనస్సాక్షికి ఒక ధైర్యం కలుగుతుంది. అప్పుడు మన మనస్సాక్షి తేలికపరచబడుతుంది. అప్పుడు మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందొచ్చు. మనిషి అనే ప్రతి వ్యక్తికి శరీరం ఎలా ఉంటుందో అలాగే లోపల మనస్సు కూడా ఉంటుంది. శరీరానికి ఒక నోరు, ఈ చేతులు, కళ్ళు ఇవన్నీ ఎలా ఉన్నాయో మనస్సాక్షికి మనస్సుంది. మనస్సాక్షికి మనస్సుంది. శరీరం ఎలా బాధపడిద్దో మనస్సాక్షి కూడా కొన్ని విషయాల్లో బాధపడిద్ది. మనస్సాక్షి కూడా మనం ఎలా నొచ్చుకుంటామో కొన్ని పనులలో మనం ఎలా నొచ్చుకుంటామో మన మనస్సాక్షి కూడా నొచ్చుకుంటుంది. దయచేసి మనస్సాక్షికి విరోధంగా ఎవరు పని చేయొద్దని దేవుని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా, నీ మనస్సాక్షికి విరోధంగా నువ్వు తప్పు చేస్తే, మనస్సాక్షికి విరోధంగా నువ్వు పాపము చేస్తే, మనస్సాక్షికి విరోధంగా నువ్వు నడుచుకుంటే, మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉన్నా, మనస్సాక్షి నిన్ను ఖండిస్తూ ఉన్నా, మనస్సాక్షి ఇది తప్పు అని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా, మనస్సాక్షి ఇది చెయ్యకూడదని నీకు చెబుతూ ఉన్నా, నీవు అదే పనిగా చెయ్యకూడని తప్పును చేస్తూ వెళ్ళకూడని మార్గంలోనే వెళుతూ బ్రతుకుతున్నావంటే దేవుని కృప నీకు తొందరలో దూరం అవుతుందన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి అని చెబుతున్నటువంటి మాట మనస్సాక్షిని గూర్చిన మాట. ఇప్పుడు మీలో గత నెలంతా ఏ పాపము చెయ్యని వారెవరు, నిర్దోషిగా బ్రతికిన వారెవరు, పరిశుద్ధులుగా బ్రతికిన వారెవరు, చీకటికి పాపానికి దూరంగా బ్రతికిన వారెవరు అని ఎవరెవరో చేతులు ఎత్తమంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఎవరైనా చేతులు ఎత్తకపోతే పక్కోళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏం పాపం చేసిందో చేతులు ఎత్తలేదని ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని అందరూ చేతులు ఎత్తుతారు. చేతులు ఎత్తినప్పుడు లోపల మనస్సాక్షి ఏం చేసిద్ది? శరీరం చేతులు ఎత్తుతుందిలే కానీ లోపల తప్పున్నప్పుడు, లోపల మనస్సాక్షి బాగాలేనప్పుడు మనస్సాక్షి కొట్టిద్ది, మనస్సాక్షి గద్దించిద్ది, మనస్సాక్షి కొడుతూనే ఉంటుంది. ఏమండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనస్సాక్షి లోపల గద్దిస్తూనే ఉంటుంది. అయినా నువ్వు చేతులెత్తి, లోపల మనస్సాక్షి నీకు విరోధంగా మాట్లాడుతున్నా అయినా నువ్వు చేతులెత్తి, అయినా నువ్వు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందడం ఏ ఉత్తమమైన పని కాదు. అందుకనే విశ్వాసులమైన మనం, దేవుని పిల్లలమైన మనం మంచి మనస్సాక్షితో పనిచేయాలి. ఇదిగో ఒక మాట చెప్పనా, ఎవరో ఏదో అనుకుంటారని మనం పని చేయడం కాదు. ఎవరో ఏదో అనుకుంటారని విశ్వాసులుగా మనం ముందుకు సాగడం కాదులే కానీ మన మనస్సాక్షికి మనం సంతృప్తి పరిచే విధంగా నడుచుకుంటే చాలు. ఒక సేవకునిగా నేను ఉన్నాను, దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉన్నాను. నా మీద పడే రాళ్ళు అధికముగా ఉంటుంటాయి. ఆ రాళ్లను చూచి నేను భయపడకూడదు. నా మనస్సాక్షికి సమాధానము చెప్పుకుంటూ నేను సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా.
విశ్వాసిగా నీవున్నావు. నీకు కూడా లోకంలో ఇలానే జరగవచ్చు. నీవు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలకు కాదు, నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పగలిగే ఆ ధైర్యము కలిగిన విశ్వాసిగా, ఆ ధైర్యము కలిగిన దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి. రేపేం జరిగిద్దో తెలుసా? దేవుని ముందు నీ మనస్సాక్షి నీ మీదే నేరారోపణ చేసేసిద్ది. నీ మనస్సాక్షి నీ మీదే దోషారోపణ చేసేసిద్ది తెలుసా? నా శరీరం లోపల ఉన్న సంగతి ఎవరికి తెలుసులే, పైన నోటితో ఏదైనా మాట్లాడేస్తాను, ఏదైనా చెబుతాను, ఏదైనా అంటానని అనుకుంటావేమో. నీ శరీరపు ఏమంటారు దాన్ని, నీ శరీరపు చెల్లుబాటు, లేకపోతే నీవు శరీరంతో ప్రవర్తించే, నీవు శరీరంతో మాట్లాడే, నీ శరీరంతో చెల్లుబాటు అయ్యేటటువంటి పనులు ఈ భూమి మీద మాత్రమే. రేపు నీ శరీరం పరలోక రాజ్యంలో పనిచేయదో, అక్కడ నీ మనస్సాక్షి నీకే విరోధంగా దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? పాస్టర్ గారు చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తావు కదా, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తావు కదా, ఆ రోజున నీలో పాపం ఉంది కదా అని దేవుడు చెప్పినప్పుడు, అక్కడ నాలో పాపం లేదని చెప్పడానికి శరీరం ఉండదు, అక్కడ మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి కూడా ఏం చెప్పిద్దో చెప్పనా? నేను కూడా గద్దిస్తూ ఉన్నాను ఈమెను. దేవుడేమో నీలో పాపం ఉండగా నువ్వు ఎలా ప్రభురాత్రి భోజనంలో పాలు పొందావు, నీలో పాపం ఉండగా నువ్వు ఎలా చేతులెత్తావు అని ప్రశ్నించినప్పుడు, అబద్ధం ఆడడానికి శరీరం ఉండదుగా, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవుగా, ఆత్మే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది కదా. అప్పుడు నీ మనస్సాక్షి, నీ మనస్సు, నీ ఆత్మ అక్కడ ఉంటుంది. కాబట్టి ఆత్మ, నేను కూడా చెప్పి అయినా నా మాట వినలేదు ప్రభువా, నీ మనస్సాక్షి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నిన్ను నరకంలోనికి తీసుకెళ్ళి బంధించేస్తాడు ప్రభు. హల్లెలూయా. అందుకనే కొందరు అడుగుతూ ఉంటారు చూడండి, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పమని. అంటే అర్థం ఏంటి? నీ మనస్సాక్షితో చెప్పమని అర్థం. గుండెల మీద చేయి వేసుకొని అంటే ఇదిగోనయ్యా గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నానని అంటారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. నీ మనస్సాక్షితో చెప్పు. నువ్వు చేస్తుంది కరెక్టేమో నీ మనస్సాక్షితో చెప్పు. నువ్వు మాట్లాడుతుంది కరెక్టేమో నీ మనస్సాక్షితో చెప్పు. నీ ప్రవర్తన కరెక్టేనేమో నీ మనస్సాక్షితో చెప్పు. ఎందుకక్క లోపల మీ మనస్సాక్షి గద్దిస్తూ ఉన్న మేకపోతు గాంభీర్యం అనేటట్టు పైన ఆ గాంభీర్యాన్ని కనపరుచుకుంటూ ఎందుకు తిరగడం? మనస్సాక్షి లోపల గద్దిస్తూ ఉన్నప్పుడు మనస్సాక్షికి లోబడు, నీకే బాగుంటుంది. మనస్సాక్షికి శిరస్సు వంచు. నీ మనస్సాక్షి నీకు మేలు కోరి నీ కొరకు మాట్లాడుతూ ఉండగా మనస్సాక్షిని ఎందుకు గద్దిస్తావు? మనస్సాక్షిని ఎందుకు దూరపరుస్తావు? ఎందుకు మనస్సాక్షి మాట్లాడే మాటలకు పెడచెవి పెడతావు? నీ మీద నేరారోపణ చేసే మనస్సాక్షిని సైతం శుద్ధి చేసే దేవుడు ఉన్నాడు కదా. నీ శరీరము ద్వారా నువ్వు చేసిన పాపాలన్నిటినీ, నీ మనస్సాక్షి ద్వారా నువ్వు చేసిన పాపాలన్నిటినీ క్షమించే ధైర్యం యేసు రక్తానికి ఉంది. అందుకనే ఒక పాట కూడా ఉంది కదా, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సాక్షి చెప్పినట్టు విను, మంచిది నీకు. నీ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకో, మంచిది నీకు. శరీరానికి ఎక్కడా తగ్గడం ఇష్టం ఉండదు. మన శరీరానికి ఎక్కడా తగ్గడం ఇష్టం ఉండదు, తలవంచడం ఇష్టం ఉండదు, ఏమండి తక్కువ కావడం ఇష్టం ఉండదు. మన శరీరం నేను ఎక్కడైనా పైనే ఉండాలని కోరుకుంటుంది.
లోపల మనస్సాక్షి దేవుడు తగ్గించుకోమని చెప్పాడు కదా, దేవుని బిడ్డవు కదా, దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, ఎందుకు తగ్గించుకోవట్లేదంటే శరీరం ఏం చేసిద్దంటే మనస్సాక్షిని డామినేట్ చేస్తుంది. మనస్సాక్షిని డామినేట్ చేసి నువ్వు ఊరికే కూర్చో, లోపల ఊరిక వాగుతూ ఉంటావు, నువ్వు లోపల సైలెంట్గా కూర్చో, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను కదా అని శరీరం మనస్సాక్షిని డామినేట్ చేసి కూర్చోబెట్టిద్ది. కానీ రేపు మనస్సాక్షి సాక్ష్యం చెబితే శరీరం చేసినటువంటి క్రియలకు నరకంలో వెళ్ళి బంధింపబడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మన మనస్సాక్షులు ఎలా ఉన్నాయి, మన మనస్సాక్షి ఎలా ఉంది, మనస్సాక్షి ఎలా ఉంది. మనస్సాక్షికి విరోధంగా భక్తి చేసిన, ప్రార్థన చేసిన ఆ ప్రార్థన శూన్యం. మనస్సాక్షికి విరోధంగా ఏమి చేసినా అది శూన్యం. నీ మనస్సాక్షికి నీవు కట్టుబడి, ఆ మనస్సాక్షి దేవుని వైపు ఉంటుంది కాబట్టి దానికి కట్టుబడి నీవు అడుగులు ముందుకు వేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. మనస్సాక్షితో మనకు పనేముంది అని అంటారేమో. ఒక 2 సందర్భాలు చూపిస్తాను మీకు. మనస్సాక్షి ఎంత అవసరమో, మనస్సాక్షి ప్రకారం మనం జీవించడం ఎంత అవసరమో ఒక 2 వచనాలలో 2 విషయాలు మీకు తెలియచేయడానికి ఇష్టపడతాను నేను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే. అర్థమవుతుందా అండి? కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? బా, ఏం మాటలున్నాయండి. మాటలను బట్టి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనస్సాక్షి ఎంత పని చేయాలో ఆలోచన చేయండి. దేవుడు తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తీర్పు అంటే ఏంటి? నీ సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పడం తీర్పు తీర్చడం. అర్థమవుతుందా? నీ సహోదరుని చూచి వ్యర్థురాలా అని చెప్పడం తీర్పు తీర్చడం. సమాజంలో తన పని తనకు సరిగ్గా చేతకాని వారికి కూడా తీర్పు తీర్చడం వచ్చు. ఇతరులను చూచి వాడా వట్టి పనికిమాలినోడు, వాడా వట్టి వ్యర్థుడు, వాడా వట్టి సోమరి, ఆమెనా వట్టి అదో అది ఇది అది తీర్పు తీర్చడంలో సమాజము ఎంతో ముందుంటుంది. అన్యజనునిగా ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఎన్నో ఆటలాడావు, సరిపోయింది. ఎన్నో తీర్పులు తీర్చావు, సరిపోయింది. వ్యర్థుడా అని అన్నావు, ద్రోహి అని అన్నావు, దొంగ అని అన్నావు, సోమరి అని అన్నావు, పోరంబోక్ అని అన్నావు, ఏదో ఒకటి అన్నావు, సరిపోయింది. అప్పుడు నీకు బైబిల్ తెలియదు, బైబిల్లో ఉన్న వాక్యము తెలియదు, ఏమీ తెలియదు, సరిపోయింది అది. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావు, దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానించుకున్నావు. ఇప్పుడు తీర్పు తీర్చే నీ ఉద్దేశాలన్నీ
నీలో నుండి తీసివేయాలి. ఒక వ్యక్తిని ఇదిగో నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పడంలో మనం తీర్పు తీర్చేసినట్టేనట. ఇదే మత్తయి సువార్తలో చూడండి, 21, 22, 5వ అధ్యాయం. ఐదు 21, 22. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. చాలండి. తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పువాడు దేనికి లోనవుతాడంట? మహాసభకు లోనవుతాడంట. అంటే అతడు ఒక తప్పు చేస్తున్నట్టు, అతడు తీర్పు తీరుస్తూ ఉన్నట్టే. ఇలాగున ఇంకొన్ని వచనాలు మనం చదవవచ్చు. అయితే ఈ వచనాలన్నిటిలోని భావం ఒకటే, దేవుని పిల్లలమైన మనం తీర్పు తీర్చే పొజిషన్లో లేము. ఒకవేళ తీర్పు తీర్చవలసి వస్తే మనం తీర్చేటటువంటి తీర్పు ఎలా ఉండాలో తెలుసా? న్యాయమైనదై ఉండాలి. ఒక కాట, పూర్వకాలమందు తక్కెళ్ళు తెలుసు కదా, ఇలా చేత్తో పట్టుకోగానే ఒకవైపు కిలో రాయి, ఒకవైపు ఆ కిలో రాయికి సమాంతరమైన టమాటాలో, వంకాయలో, బీరకాయలో, గోంగూరో ఏదో ఒకటి తూస్తారు కదా. ఆ కాట ఎలా ఉంటుందో మన తీర్పు కూడా అలానే ఉండాలి. అలా నీకు తీర్పు తీర్చడం చేత కానప్పుడు నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటేనే మంచిది. ఎలాగైతే ఏంట్లే, తీర్పు తీర్చమని నా యొద్దకు వచ్చారు, నా మాట వింటారు, ఎలాగైతేనేం తీర్పు తీర్చి భలే తీర్పు తీర్చాడు రా అనిపించుకోవాలి అనే ఉద్దేశం వద్దు. ఇక్కడ తీర్పు తీర్చే చోట నీ మనస్సాక్షి కూడా పనిచేయాలి. ఒకటి, ఎలా పనిచేయాలి చెప్తాను చూడండి. నేను తీర్పు సరిగ్గా తీర్చానా? నేను తీర్పు తీర్చడంలో ఎవరి పక్షముగానైనాను పక్షపాత ధోరణి చూపించానా? గమనించండి, ఇక్కడ మన మనస్సాక్షి చేయాల్సిన పని. మనము తీర్పు సమానంగా చెప్పకుండా ఒకవైపే చెబితే నీ మనస్సాక్షి తీర్చావులే తీర్పు అని నిన్ను గద్దించడం స్టార్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, మనకు విరోధంగా మనలోనే ఉంటూ పనిచేసేదే మన మనస్సాక్షి. విరోధంగా అంటే అది న్యాయంగా నడుచుకోమంటది, మనమేమో బో చెప్పావులే ఊరుకోమని దాన్ని మనం నివారించడానికి చూస్తూ ఉంటాం. లోపల నుండి అది గద్దిస్తూ ఉంటుంది, లోపల నుండి నువ్వు గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి మన మనస్సాక్షి మనం తీర్పు తీర్చేటప్పుడు కూడా మనల్ని గద్దించకూడదు. మన మనస్సాక్షి మనకు శబాస్, మంచి పని చేశావు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సొలొమోను ఒక తీర్పు తీర్చాడు. ఒకే బిడ్డను తీసుకొని ఇద్దరు తల్లులు కొట్టుకుంటున్నారు. నా బిడ్డ. కన్న తల్లి నా బిడ్డ అంటుంది, తన బిడ్డను తాను చంపుకొని వేరే బిడ్డను ఎత్తుకున్న తల్లి కూడా ఇతడే నా బిడ్డ అంటుంది. పెద్ద సవాలే ఎదురైంది సొలొమోనుకు. ఎలా ఈ సమస్య నుండి బయటపడడం ఎలా? ఇప్పుడు ఈ తీర్పును తీర్చడం ఎలా? సొలొమోను చాలా జ్ఞానము కలిగిన వాడు కాబట్టి జ్ఞానముతో ఆలోచన చేసి తన భటులలో, తన సైనికులలో ఒకరిని పిలిచి కత్తి తెమ్మని చెప్పి ఆ బిడ్డను సగానికి నరికి వీళ్ళకి ఇచ్చేయమని చెప్పాడు. సగానికి నరికి వాళ్ళను దాని కొరకే కదా కొట్టుకుంటుంది, మరి బిడ్డ కొరకే కదా తగాద మొత్తం. ఆ బిడ్డను నరికి తలభాగం ఆమెకు, కాళ్ళు ఆమెకిచ్చే, ఏదో ఒకటి చేసుకుంటారు వాళ్ళే అని చెప్పగా సొలొమోను చెప్పినటువంటి ఆ మాటకు ఆ సైనికుడు బిడ్డను తీసుకొని తన కత్తితో సగంలో నరకబోతుంటే తల్లి కానిది ఊరకనే నిలబడిపోయి అటు చూస్తూ ఉంది. కన్న తల్లి పేగులు తరుగుకుపోయినదై, అయ్యా ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి, దేవునికి మహిమ కలుగునుగాక. నా బిడ్డ ఎక్కడ బ్రతికినా అతడు బ్రతికుంటే చాలు, ఎక్కడ బ్రతికినా నా బిడ్డ ఫలానా చోట బ్రతికున్నాడని నేను అనుకుంటాను, చంపొద్దయ్యా ఆయన్ని, ఆమెకే ఇచ్చేయండి నా బిడ్డను. సొలొమోను ఆజ్ఞాపించాడు, ఆ భటుడు ఆపమని అతన్ని ఆపి ఆ బిడ్డకు కన్న తల్లికి ఇప్పించాడు. అతడు అలా చేసింది ఎందుకంటే కన్న తల్లి ప్రేమ అక్కడ బయటపడుతుందని.
నిజంగా ఆమె తన బిడ్డను చంపుకొని ఈమె బిడ్డను ఎత్తుకొని నా బిడ్డ అని కేకలేస్తుంది కదా. ఆమె ఏమనుకున్నది హృదయంలో అంటే, నా బిడ్డ ఎలా చచ్చాడో దీని బిడ్డ కూడా అలానే చావాలి, నా బిడ్డ ఎలా చచ్చాడో దాని బిడ్డ కూడా అలానే చావాలంటూ ఆమె సైలెంట్గా ఉండిపోయింది. నా బిడ్డ చావకూడదని కన్న తల్లి ముందుకు వచ్చింది. చివరికి కన్న తల్లికే బిడ్డ దక్కింది. అది న్యాయం అంటే. దేవునికి స్తోత్రం. మన సాక్షి మనకి ఆ న్యాయం తీర్చిన తర్వాత మన సాక్షి మనకు కితాబు పలకాలి. తీర్చావులే న్యాయం అన్నట్టుగా మాట్లాడకూడదు. ఎక్కడైనా మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్ అండి. హల్లెలూయా. ఇంకొకటి రెండవ మాట ఏంటంటే 4వ వాక్యం, 7వ అధ్యాయం 4వ వాక్యం. నీ కంటిలో దూలమునుండగా నీవు నీ సహోదరుణ్ణి చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. అబ్బో, ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింటో చూడండి. మన కంటిలో నలక ఉండగా ఎదుటివాని కంటిలో పడిన నలకను తీసివేయడం కుదురుతుందా? అందరూ నా వైపు చూడండి, ఒకసారి వినండి. హల్లెలూయా. నీ కంటిలో నలక పడి నువ్వు బాగా నలుపుకుంటూ ఉన్నావు. నీ కంటిలో నలక పడింది, బాగా నలుపుకుంటూ ఉన్నావు. ఎదుట ఒక వ్యక్తి వాడు కూడా కంటిలో నలక పెట్టుకొని ఇదిగో ఇలా నలుపుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇద్దరు నలుపుకుంటూనే ఉన్నారు కంటిని. లోపల నలుసుపడి ఇప్పుడు ఇద్దరి కళ్ళు బాగుపడాలంటే నలుసు లేనివాడు కావాలి, అంతేనా? కానీ నలుసుపడి నలుపుకుంటున్నటువంటి వ్యక్తే నీ కంటిలోనున్న నలుసును తీస్తాను రమ్మంటే అతడు నమ్మగలడా? ఇతని దగ్గరికి వెళ్ళగలడా? అరే, నువ్వు నీ కంటిని నలుపుతూ నా కంటిలోనున్న నలుసును తీయబోయి ఎక్కడైనా ఆ గోరుతో ఇలా గీకావనుకోండి, అసలే నా కన్ను పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొదట నీ కంటిలోనున్న దూలము తీసిన తర్వాత, అప్పటికీ నా కంటిలో నలుసుంటే తర్వాత తీద్దువులే, కానీ నేను ఇప్పుడు నీ చేత కంటిలోనున్న దూలాన్ని తీయించుకోను అని అంటాడు. నిజమే కదా? అయితే మనం కంటిలో నలుక ఉండగా ఎదుటివాని కంటిలోనున్న నలకను తీస్తాను రమ్మని చెప్పి వాడి చేత నేను రాను అనిపించుకోవడం కంటే ముందుగానే మన పరిస్థితిని మనం ఎరిగి, మనలో ఉన్న బలహీనతను మనం ఎరిగి, నా కంటిలో నలుసు ఉండగా నేను ఎదుటివాని కంటిలోనున్న నలుసును ఎలా తీయగలను అని ఆలోచన చేసి ముందుగానే సైలెంట్గా ఉండిపోతే మంచిది. అవునా కాదా అండి? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం అవును అని అనకపోయినా అది అవును. దేవుడు మాట్లాడిన ప్రతి మాట స్పష్టమైనదై అది చాలా క్లియర్గా ఉంది. అవన్నీ అవునని మనం చెప్పాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ మనస్సాక్షికి ఏంటి పని అంటే, ఒక్కొక్కసారి ఎదుటి వాని తప్పును గురించి మనము తీర్పు తీర్చేటప్పుడు మన మనస్సాక్షి నీలో కూడా అటువంటి తప్పే ఉంది కదా, నీ సంగతి ఏంటి అని మన మనస్సాక్షి మనల్ని గద్దించవచ్చు. హల్లెలూయా. చూశారండి, మనస్సాక్షిని మనం వదిలేస్తూ ఉన్నాం, కానీ మన సాక్షి ప్రకారం మనం బ్రతికితే అసలు సమాజం ఎంతో బాగుంటుంది. మనస్సాక్షిని త్రోసేస్తూ ఉన్నాం, మనస్సాక్షికి పెడచెవి పెడుతున్నాం, మనస్సాక్షిని లెక్క చేయట్లా, మనస్సాక్షిని వేస్తూ ప్రార్థన చేస్తున్నాం, మనస్సాక్షిని లెక్క చేయకుండా ప్రార్థన చేస్తున్నాం, మనస్సాక్షిని వదిలేసి మనస్సాక్షిని పక్కకు నెట్టేసి ఏదేదో చేస్తున్నాం. అందుకనే పౌలు గారు అంటున్నారు, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. నాలో ఏ పాపం లేదని నీ శరీరం చెప్పినా నీ మనస్సాక్షి చెప్పదో, నీ మనస్సాక్షి ఒప్పుకోదు. నీలో పాపం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి మనం బలారాధనలోనికి వెళదాం. కొంతమంది చేతులలో రాళ్ళు తీసుకొని ఒక స్త్రీని తరుముకుంటూ వస్తూ ఉన్నారు. కొంతమంది చేతులలో రాళ్ళు తీసుకొని ఒక స్త్రీని తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఎవరా స్త్రీ? వ్యభిచారము చేస్తూ పట్టబడిన స్త్రీ. ఎవరా స్త్రీ? వ్యభిచారము చేస్తూ పట్టబడిన స్త్రీ.
వ్యభిచారము చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేద్దామని వెనక పడుతూ ఉన్నారు ఈ ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకొంతమంది. ఆమెమో వీళ్ళ చేతిలో పడకుండా తప్పించుకొని వెళ్ళిపోవాలన్నట్టు ఆమె పరిగెడుతూ ఉంది. వీళ్ళు ఆమెను వెంటాడుతూ ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. అనుకోకుండా యేసు ప్రభువారు వారికి ఎదురయ్యాడు. యేసు ప్రభువారిని చూచి యేసు ప్రభువారి వెనక వైపుకు వెళ్ళి నిలుచుంది వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఆ స్త్రీ. యేసు ప్రభువారి వెనక వైపు వెళ్ళి నిలబడిపోయింది. అయ్యా, నీవే నన్ను కాపాడాలయ్యా, రక్షించాలయ్యా అని ఆమె చెప్పడం ప్రారంభించింది. యేసు ప్రభును చూడగానే ఆ గుంపులో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు అందరూ ఆగండి ఆగిపోయారు అందరూ. యేసు ప్రభువారు ముందున్నాడు, ఆమె వెనక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. యేసు ప్రభువారి ముందేమో రాళ్ళు చేత పట్టుకొని ఆమెను కొట్టి చంపేద్దామన్నట్టుగా కసితో పరిగెత్తుకుంటూ వస్తున్న ప్రజలు ఉన్నారు, వారిలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఇదంతా జరుగుతుంది అక్కడ. అయితే వారిలో ఒకడు, మోసే ధర్మశాస్త్రంలో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా. మరి యేసు ప్రభువారు ఏమంటారో మాట అంటే, యేసు ప్రభువారు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు అని చెప్తున్నాడు కదా. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈమెను గూర్చి ఏమంటారో చూద్దాం అని యేసు ప్రభువారిని ఇక్కడ ఇరికిద్దామని పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభువారికి, ప్రభువా, మా మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే ఈమె పాపం చేస్తూ పట్టబడింది. మరి ఈమె విషయంలో నువ్వేమంటావు? ఈమె విషయంలో నీవు ఏమంటావు? మంచి ప్రశ్నే అడిగారు కదా, మంచి ప్రశ్నే అడిగారు. దానికి యేసు ప్రభువారు చెప్పిన సమాధానం ఏంటో చెప్పండి. మీలో పాపము లేనివాడు మొదట రాయి. క్లియర్గా చెప్పండి అందరూ. ఎందుకు నోట్ల నుండి మాట రావట్లేదు? అక్కడ మంచి మాటేగా ఉంది. మీలో పాపము లేనివాడెవడో మొదటి రాయి వేయమన్నాడు. ఎందుకు దానికి భయపడుతున్నారు? ఒకడు వచ్చాడు, నాలో ఏ పాపం ఉంది, నాలో ఏ పాపము లేదే అని ఒకడు పక్కకు వచ్చి లాగి కొట్టాడా? కొట్లా. అందరూ తమ్మును తాము పరీక్షించుకోవడం మొదలుపెట్టారు. ఇది హల్లెలూయా. ఎవడో దొరికాడు కదా అని ఎగబడ్డం కాదండి. యేసుప్రభు చెప్పిన ఆ మాటను పరీక్షించుకోవడం ప్రారంభించారు. యేసుప్రభు చెప్పిన మాటతో వీళ్ళల్లో ఏమైందంటే వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం స్టార్ట్ అయ్యాయి. మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి, కొట్టి చంపుదాం. మోసే ధర్మశాస్త్రానికి నాకు ఓకే, కొట్టి చంపేద్దాం ఈమెను. ఈమె పాపం చేస్తూ బ్రతకడం ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్రం ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. కానీ మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయాలి. బహుశా వీళ్ళు శరీర సంబంధంగా ఆలోచన చేస్తే తలా ఒక రాయి వేసి ఆమెను చంపేయొచ్చు. కానీ వీళ్ళల్లో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పనా? మనస్సాక్షిని త్రోసివేయలేదు. హల్లెలూయా. మనస్సాక్షిని త్రోసివేయలేదు వీళ్ళు. చూడండి, మనస్సాక్షికి కట్టుబడి ఉన్నారు, మనస్సాక్షి ప్రకారం జీవించారు, మనస్సాక్షిని విడిచిపెట్టలా. నిజమే కదరా, ఈమె పట్టుబడింది, ఈమెను పాపాత్మురాలని మనం తరుముకుంటూ వచ్చాము ఇక్కడ దాకా. మనం ఎన్ని అబద్ధాలు ఆడలేదు, ఎన్ని మోసాలు చేయలేదు, ఎన్ని దొంగతనాలు చేయలేదు. అంటే అన్నీ ఒకరిలే కాదు, ఒక్కొక్కరిలో వారిలో ఉన్న పాపాలన్నీ గుర్తుకొస్తున్నాయి. నాలో ఈ పాపం ఉంది, నేను రాయి వేయడానికి అర్హుణ్ణి కాను. నాలో ఈ తప్పు ఉంది, ఈ రాయి వేయడానికి నేను అర్హుణ్ణి కాను. నాలో ఈ లోపం ఉంది, ఈ రాయి వేయడానికి నేను అర్హుణ్ణి కాను. ప్రియులారా, ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ రోజున అందరూ మనస్సాక్షితో ఆలోచన చేయకపోతే ఒక ప్రాణాన్ని తీసేవాళ్ళందరూ కదా, ఒక నిండు ప్రాణాన్ని బలిగొనే వాళ్ళందరూ. యేసు ప్రభు
ఆమె అదృష్టం యేసుప్రభు వారు అక్కడికి రావడం, యేసుప్రభు వారు ఆ మాట చెప్పడం. వీళ్ళల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు తమ మనస్సాక్షితో ఆలోచన చేయడం. రాళ్ళు పట్టుకొని వచ్చారు చూడండి. వీళ్ళల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే తమ మనస్సాక్షికి కట్టుబడి ఉండడం. మంచి మనసులండి వాళ్ళు, మనస్సాక్షిని త్రోసివేయలేదు. మంచి మనస్సులండి, మనస్సాక్షికి కట్టుబడి ఉన్నారండి. నాలో కూడా తప్పు ఉంది కదా, నాలో కూడా పాపం ఉంది కదా, నేను కూడా పాపాత్మురాలనే కదా, నేను కూడా పాపాత్ముడినే కదా, నేను కూడా ఇలాంటి పనులు చేసిన వాడినే కదా. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా పూర్వపు చరిత్ర ఏంటి, ఏ స్థితిలో నుండి వచ్చా నేను, గతకాలమందు నా పరిస్థితి ఏంటి. నిజంగా ఈ మాట మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ మాట్లాడే టైం వస్తే మన బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి మాట్లాడుతాం మనం. ఇది తప్పు. మాట్లాడడానికి టైం వచ్చింది కదా అని మాట్లాడే టైం వస్తే మనం పూర్వం ఎలాంటి వారం, ఏ స్థితిలో నుండి ఈ స్థితికి వచ్చాం, ఇవన్నీ మర్చిపోయి మాట్లాడతాం. ఇది చాలా 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 రాంగ్. ఇది నేను కూడా ఆ స్థితిలో నుండి వచ్చిన వాడినే కదా. నన్ను యేసు ఎలా క్షమించాడో వాడిని కూడా అలానే క్షమించేస్తాడు, ఆమెను కూడా అలానే క్షమించేస్తాడు, ఈ తమ్ముడిని కూడా దేవుడు అలానే క్షమించేస్తాడు, ఈ యవనస్తుని కూడా దేవుడు అలానే క్షమించేస్తాడు. నిన్ను నన్ను క్షమించడానికి దేవుడు ఉన్నాడండి. నువ్వు నేను క్షమించకుండా ఉంటే మనం క్షమించబడతామా? నీవు నేను క్షమించకుండా ఉంటే మనం క్షమించబడతామా? మనస్సాక్షిని త్రోసేయద్దు. అందుకే ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నారు వాళ్ళు. అబ్బా, వాళ్ళకు చప్పట్లు కొట్టాలండి. మనస్సాక్షితో ఏం పనని తలా ఒక రాయి కొట్టి చంపేలా ఈనాటి సమాజంలో ఇలాంటి వారు కావాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సంఘ విషయాల్లో కావచ్చు, అలాగునే సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి సమాజంలో ఎక్కడ మనం ఏ సందర్భంలో మాట్లాడవలసి వచ్చినా, ఏ సందర్భంలో మనం మాట్లాడాల్సి వచ్చినా మన మనస్సాక్షిని మనం అనుసరించాలి. మన మనస్సాక్షిని మనము అనుసరించడం చాలా 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 ముఖ్యం. మనస్సాక్షి ఎంత ప్రాముఖ్యమో చదవండి ఒక మాట. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతితో అంటున్నారు, ఓ తిమోతి, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై దేవుని పనిలో పోరాటం చేయి. హల్లెలూయా. విశ్వాసంతో పాటు ఏముండాలంటున్నారు పౌలు గారు? ఏముండాలంటున్నారండి? ఎందుకు మనస్సాక్షి అని అనడానికి భయపడుతున్నారు మీరు? మనస్సాక్షి అనండి, గట్టిగా చెప్పండి. మనస్సాక్షి అనండి, మంచి మనస్సాక్షి అని చెప్పండి. మనందరికీ కావాల్సింది మంచి మనస్సాక్షి. దేవుని పనిలో ఉన్నాం, మనస్సాక్షితో పని లేదంటే మనం దేవుని పనిలో పనికిరాం. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కావాలంటే కింద వచ్చినాం చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెక్సంద్రును ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హుమేనయును అలెక్సంద్రు అనేవాళ్ళు మనస్సాక్షితో పని లేకుండా ముందుకు సాగారట. పౌలు గారు వారు మనస్సాక్షితో సంబంధం లేకుండా నడుచుకొనుచున్న విధానాన్ని బట్టి వారిని వదిలేశాడు. వారు శిక్షింపబడుటకై వారిని సాతానుడికి అప్పగించానని చెప్తాడు ఆయన. వారు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునికి అప్పగించానని అంటాడు. మనమందరం సహోదరులం. ఒకే తల్లి కడుపులో పుట్టి పెరగకపోయినా ఒకే రక్తంలో కడగబడిన క్రీస్తు శరీరమై ఉన్నాం. ఒకే రక్తంలో కడగబడిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనమందరం
అక్కా చెల్లెళ్ళం, అన్నాదమ్ముళ్ళం, మనందరికీ మనస్సాక్షి కావాలి. మనమందరం ఏక మనస్సాక్షితో, ఒకే విధమైన మనస్సాక్షితో అడుగులు ముందుకు వేయాలి. ఒక్క శరీరాన్నే తింటున్నాం, ఒక్క శరీరంలోని రక్తాన్నే త్రాగుతున్నాం. మనమందరం మనస్సాక్షితో పని చేయాల్సిన అవసరం ఉంది. మనస్సాక్షిని త్రోసేసి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె ఉండొద్దు. మనస్సాక్షి ఒకటి చెబుతున్నా ఇంకొకటి దయచేసి చెయ్యొద్దు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. పౌలు గారు అదే అంటున్నారు, మిమ్మును మీరు పరీక్షించుకోండి అంటున్నాడు. మీ మనస్సాక్షిని మీ మనస్సులను ఒకసారి పరీక్షలో పెట్టండి. నేను ఎలా ఉన్నానని ఆలోచించండి. నేను ఎలా ఉన్నానో ఆలోచించండి. పౌలు గారు తిమోతితో అంటారు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండమని. ఒక సేవకునిగా నేను ఇదిగో దేవుని సన్నిధిలో నిలబడి చెప్తూ ఉన్నాను. నలుగురికి ఇది తప్పు అని బోధించే స్థితిలో ఉండి తప్పు చేయడానికి ఏమాత్రం అడుగులు ముందుకు వేయను. నేను ఏదైనా పొరపాటునో తొందరపాటునో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే తప్ప నాలో పెద్ద పెద్ద పొరపాట్లు చేయడానికి నేను ఏమాత్రము ముందుకు రాను. ఎందుకంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు. నువ్వు సేవకుడివి కదా, బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్తావు కదా, నీవు బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్తావు కదా, ఎలా అని నా మనస్సాక్షి నాకే ప్రశ్నేసిద్ది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నము చేయవలసినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. కావున మన మనస్సాక్షి, ఇదిగో రేపు శరీరం అబద్ధము చెప్పినా మన మనస్సాక్షి మాత్రం రేపు దేవుని ముందు నిజమే చెప్తుంది. కనుక మన మనస్సాక్షికి మనం సమాధానం ఇవ్వాలి. రేపు మన మనస్సాక్షి దేవుని ఎదుట నిలబడాలి. కనుక 1 కొరింథీ పత్రిక 11:28 వాక్యంలో రాయబడినట్టు, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇదిగో కింద మరొక వచనం చూడండి, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని శరీరం అని మనం ఆలోచన లేకుండా మనల్ని మనం పరీక్షించుకొనకుండా మనం ఏదో మనకు తోచినట్టుగా మనం ప్రభు బల్లలో పాలు పొందితే అది మనకు శిక్షకు కారణమవుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఆలోచన చేద్దాం. మనం మనస్సాక్షితో గుండెల మీద చేయి వేయడం కాదు, లోపల ఉన్న మనస్సాక్షితో ఆలోచన చేద్దాం. ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాం? మోకరించండి అందరూ. మీ మనస్సాక్షి మిమ్మల్ని గూర్చేయమంటుంది. మీ మనస్సాక్షి మిమ్మల్ని గూర్చేయమంటుంది.